37వ సర్గము కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతము. పరమేశ్వరుడు ఇట్లు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గుడి సేనాపతిని గోరుకొనుచు బ్రహ్మదేవునికడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మదేవునకు ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. ఓ దేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గుడి హేమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానమునెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ సేనాపతి విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచింపుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు. దేవతల ప్రార్థనను ఆలకించి సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మూదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పల్కెను. పార్వతీదేవి శాపకారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవియందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియే శత్రుసంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని శివతేజ ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని ఆదరింపగలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు. ఓ రఘునందన! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందదును సంతసించి తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి పూజించిరి. అంతటా ఆ దేవతలందగును గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి పుత్రోత్పత్తికే అగ్నిదేవుని నియమించిరి. శివతేజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెవేర్పుము. శైలపుత్రికైన గంగేందు ఆ శివ తేజస్సును ఉంచుము అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి కడకు వెళ్లి, ఓ దేవి! గర్భమును ధారింపుము, ఇది దేవతలకు హితమొనర్చు కార్యము అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీరూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి శివతేజమును ఆమెందంతటను వ్యాపింపజేసెను. ఓ రఘునందన! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నీను నిండిపోయెను. ఆ అగ్నితేజస్సు యొక్క తాపమునకు తట్టుకొనలేకున్న గంగాదేవి సర్వదేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో క్షణక్షణమునకును బలియమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను అని పలికెను. సర్వదేవతల కొరకే సమర్పించడి ఆహుతులను స్వీకరించున్నట్టి అగ్నిదేవుడు గంగతో, ఓ దేవి! ఈ శ్వేత పర్వత ప్రదేశమున నీ గర్భమును ఉంచుము అని ఎనెను. మహాతేజస్వివైన ఓ పుణ్యపురుష రామ! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అచట వదలెను. గంగానది గర్భము నుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారమువలే కాంతిమంతమై యుండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అచటి వస్తువున్నీయును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నీను రజత, వెండి మయములే నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్షత్వము వలన క్షారము నుండి రాగి, ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈ విధముగా ఆ తేజస్సు భూమిని జేరి వివిధ ధాతువులుగా రూపొందెను. ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆ శ్వేతపర్వతము, అందలి శరవణము, బెల్లుగడ్డి, సువర్ణమయములే తేజరిల్లసాగెను. పురుషశ్రేష్ఠుడవైన ఓ రాఘవ! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటి నుండి జాతరూపము అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నీయును స్వర్ణమయములాయెను. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు 6 మంది కృత్తికలను నియోగించిరి. ఈ బాలుడు మా అందతి యొక్క పుత్రుడగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియసాగిరి. అంత దేవతలందదును ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకములయందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు అని పలికిరి.
గంగ ద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతల మాటలను విని వార్యాదేశమును అనుసరించి కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! ఓ రామ! గంగాదేవి గర్భము నుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణజన్ముడైన ఆ మహానుభావుని స్కందుడు అని పిలువసాగిరి. కృత్తికల పౌషన్వలన అతనికి కార్తికేయుడు అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆగుముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒకదనము మాత్రమే వారి నుండి పాలు ద్రాగి మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటితేని తేజస్వి అయిన ఆ బాలుని కడకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి. ఓ రామ! నేను నీకు గంగా వృత్తాంతమును కుమార సంభవగాథను విపులముగా దెల్పితిని. పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. ఓ రామ! కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్ర పౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కందసాలోక్యఫలమునుగూడ పొందును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 37వ సర్గము సమాప్తము.